హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మామిడికాయతో పులిహోర చేస్తున్నానండి. మ్యాంగో రైస్ అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఒక మ్యాంగో తీసుకున్నాను, నెక్స్ట్ పోపు దినుసులండి, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు, కరివేపాకు, సాల్టు, కొంచెం క్యారెట్ తురుము, సరిపడా పసుపు, ఎండుమిర్చి ముక్కలు, తాలింపుకు సరిపడా ఆయిల్, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర తీసుకున్నానండి. ఫస్ట్ మనం మామిడికాయని తురుముకుందామండి. ఇదిగోండి, మామిడికాయని ఇలా తురుముకున్నాను. ఈ మామిడి తురుము మనం పులుపు ఎంత కావాలో అంత వేసుకోవాలండి. ఇదిగోండి, రైస్ తీసుకున్నాం, వేడిగా ఉంది కదండి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే కొంచెం మనం కరివేపాకు దీంట్లో పెట్టుకోవచ్చండి. ఇలా పెట్టేసి అన్నం వేయాలి, స్మెల్ బాగుంటుందండి. ఇప్పుడు ఈ అన్నం చల్లారుతుంది కదండి, కొంచెం చల్లారేటప్పటికి మనం తాలింపు పెట్టుకుందామండి. తాలింపుకి అన్నీ వేపుకుందామండి, పులిహోర తాలింపుకి. ఇదిగోండి, స్టవ్ వెలిగించాక మూకుడు పెట్టాను. ఇప్పుడు తాలింపుకి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి. 1/2 కేజీ బియ్యానికి సరిపడా తాలింపు వేస్తున్నానండి. అంటే 1/2 కేజీ బియ్యంతో వండిన అన్నానికి సరిపడా. ఆయిల్ వీటెక్కింది. ఇప్పుడు పోపు దినుసులు వేస్తున్నానండి. పచ్చిశనగపప్పు, మినపప్పు వేసాను. ఇవి కొంచెం వేగనిద్దామండి. ఇదిగోండి, ఇది కొంచెం వేగినాయి కదా. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. నెక్స్ట్ వేరుశనగ గుళ్ళు, ఇవి కొంచెం వేగనిద్దామండి. తాలింపుకి వేరుశనగ నూనె పోసానండి, అందుకేనండి చూసారా నొరగొస్తుంది. ఇప్పుడు జీడిపప్పు వేస్తున్నాను. ఇదిగోండి, కొంచెం వేగినాయి కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నానండి. అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను. ఇదిగోండి, ఇవి వేగాయి కదండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం. ఇదిగోండి, ఇలా పోపు వేగాలి, ఇంతవరకు ఎగితే చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ పోపును ఇప్పుడు మనం అన్నంలో వేసేసుకుందాం. ఇప్పుడు మామిడికాయ తురుమును కూడా మగ్గబెట్టుకుందామండి, ఇదే మూకుడులో వేసి. ఈ మామిడికాయ తురుముని ఆ తాలింపులో కూడా వేసి మనం మగ్గబెట్టుకోవచ్చండి. కాకపోతే ఆ తాలింపులో ఈ మామిడికాయ తురుము వేస్తే పప్పులు అనేవి కొంచెం మెత్తగా అవుతాయండి. మనం చింతపండు గుజ్జులో పప్పులు మగ్గితే ఎలా ఉంటాయండి, అలా అవుతాయి. అందుకని నేను కరకరలాడవని ముందే తీసేసి అన్నంలో వేసేసాను. దీంట్లో కూడా ఇది కూడా దాంట్లో వేసుకుని మనం మగ్గబెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం 1 స్పూన్ పసుపు వేసుకుందామండి. అలాగే 1/2 స్పూను సాల్ట్ వేస్తున్నానండి. ఇలాగే ఈ ఆయిల్లో బాగా మగ్గబెట్టుకోవాలండి. మగ్గబెట్టుకోవడానికి ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. ఇదిగోండి
ఆయిల్ అనేది ఇదిగోండి సపరేట్గా అలా వదిలేస్తుంది. అంటే ఇంకా చాలండి మగ్గిపోయిందని. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇదిగోండి తురుముకున్న క్యారెట్, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఇందాక నేను వేడివేడి అన్నంలో కరివేపాకు పెట్టాను చూడండి, అదిగోండి చూసారా ఎలా మగ్గినట్టు అయిందో. ఇప్పుడు మగ్గబెట్టుకున్న మ్యాంగో తురుమును కూడా వేసేసుకోవాలండి. అర కేజీ బియ్యంతో వండిన రైస్కి వీడియోలో చూపించిన మ్యాంగో ఒకటి సరిపోతుందండి. కరెక్ట్గా పులుపు సరిపోతుంది. ఇదిగోండి ఇందాక ఆల్రెడీ మనం మామిడికాయ గుజ్జులో అర స్పూన్ ఉప్పు వేసాము. ఇప్పుడు చూసుకుని వేసుకోవాలండి. దీన్ని సరిపడా వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. అన్నం వేడిగా ఉందండి, కాలుతుంది. ఇదిగోండి ఈ విధంగా మొత్తం అన్నం పోపులు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. ఒకసారి సాల్ట్ చూసుకుందాం. కొంచెం సాల్ట్ తక్కువైందండి. మనం పులిహోర చేసుకోవడానికి కొంచెం అన్నం అనేది పదునుగా వండుకోవాలండి. ఇలా చివిడిపోతే కనుక బాగోదండి. చూసారు కదండి ఎంతో ఈజీగా చేసుకునే మామిడికాయ పులిహోర రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.